ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామానికి స్తోత్రము తండ్రి. ఈ విధముగా ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి, మరి పిల్లల మధ్య తండ్రి, మరి పరిచర్య జరుగుతుండగా మీరే తోడుగా ఉండండి ప్రభువా. చక్కని పాటలు తండ్రి, మరి పిల్లలకు నేర్పుటకు, చక్కటి కథను ప్రభువా పిల్లలకు చెప్పుటకు తగిన జ్ఞానంతో నన్ను నింపండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే పిల్లలు రానే ఉంటున్నారో వారందరినీ త్వరపెట్టి నడిపించండి దేవా. ఈ యొక్క చిన్ని పరిచర్య ఆదంత వరకు మీరే తోడుగా ఉండండి. అట్లా పిల్లలు అల్లరి చేయకుండా శ్రద్ధగా మీ మాటలను వినుటకు తండ్రి, మరి మంచి చెవులను గ్రహించే మనసును పిల్లలకు పెద్దలకు అందరికీ దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడుకుంటారా? యాక్షన్ సాంగు నేను చేస్తూ నేను పాట పాడతాను, నన్ను చూస్తూ మీరేం చేయాలా? మీరు కూడా యాక్షన్ చేయాలి, సరేనా? స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతుము రారాజుని. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజుని. బాగుందా? ఈజీగా ఉంది కదా? సరే, ఇంకొక పాట నేర్చుకుందాం. పాడండి. చేయి విడువాడు యేసు, నా చేయి విడువాడు. తుఫాను రేగిన గాలి
వీచిన యేసు నా చేయి విడువాడు. తుఫాను రేగిన గాలి వీచిన యేసు నా చేయి విడువాడు. చూద్దాం ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నారో ఈ పాట. మేము ఆరంభిస్తాం, మీరే ముగించాలి. ఓకేనా? యేసు నా చేయి వాడు, యేసు నా తుఫాను రేగిన గాలి వీచిన యేసు నా చేయి విడువాడు. తుఫాను రేగిన గాలి వీచిన యేసు నా చేయి విడువాడు. బాగుందా? అందరికి ఇష్టం కదా. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? స్టార్ట్ చేశారండి. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే కదా. మరి ఇప్పుడు మనకి ఒక 5 days 6 days ఉంటే ఒక అద్భుతం జరగబోతుంది. ఏంది అది? మంచి పండగ వస్తుంది. ఏం పండగ అది? క్రిస్మస్. ఎంతమందికి ఇష్టం క్రిస్మస్ అంటే? అందరికి ఇష్టం కదా. సరే, ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు? అందరు కొనుక్కున్నారు కదా బట్టలు. సరే, క్రిస్మస్ జరుపుకోవడానికి అందరూ మంచి బట్టలు కొనుక్కున్నారు కదా. సరే, క్రిస్మస్ అంటే ఏంది? ఎవరు చెప్తారు? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? దానికి పెద్ద మీనింగ్ ఉంది, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జననం. సరేనా? అది మీనింగ్ వేరుగా ఉంది, కానీ మీకు అర్థమయ్యేటట్టు ఇట్లా చెప్తున్నా. క్రిస్మస్ అంటే ఏంటంట? క్రీస్తు యొక్క యేసయ్య పుట్టినరోజు. సరేనా? యేసయ్య పుట్టినరోజు. సరే, యేసయ్య పుట్టినరోజు, యేసయ్య పుట్టుక గురించి ఎవరికి తెలుసు చెప్పండి? తెలియదు ఎవరికి? అయితే నేను చెప్తాను. యేసయ్య ఎప్పుడు జన్మించాడంటే, ఎక్కడ జన్మించాడు, ఎవరికి జన్మించాడు అనేది ఈరోజు కథలో మనము తెలుసుకుందాం. కథ పేరు ఏంటంటే యేసు యొక్క జననము. చెప్పండి, యేసు యొక్క జననము కథ పేరు అన్నమాట. సరే, యేసు ప్రభు పుట్టక మునుపు పరిస్థితి ఎలా ఉండిందంటే, మొట్టమొదటిగా భూమిపైన ఎవరు జన్మిస్తూ వచ్చినారు చెప్పండి? ఆదామును దేవుడు కలగజేసినాడు కదా, హవ్వను కలగజేసినాడు దేవుడు. సరే, ఈ విధంగా హవ్వ ఆదాము ద్వారా భూమి మీదకి ఎక్కువ మనుషులు జన్మిస్తూ వచ్చినారు. ఎక్కువ మనుషులు, భూమి అంతా నిండిపోయినారు కదా, ఎక్కువ మనుషులు జన్మించినారు. వారితో పాటుగా ఏంటి జన్మించాయి తెలుసా? పాపాలు. ఏంటి జన్మించాయంట? పాపాలు. పాపం అంటే ఏంది అసలు? పాపం అంటే ఏంటంటే అబద్ధాలు ఆడడము పాపం, మోసం చేయడము పాపం, ఇతరులది దొంగలించడము పాపం, మన పక్కన వారిని కొట్టడము పాపం, మన పక్కన వారిని గిచ్చడం కూడా పాపమే. మన పక్క వారిని అన్యాయంగా, ఇప్పుడు నన్నేం అనిండదు, నేను అన్యాయంగా కొట్టినాననుకో, అది కూడా పాపమే కదా. ఇట్లా ప్రతి తప్పు కూడా దేనిగా ఎంచబడుతుంది? పాపముగా ఎంచబడుతుంది అన్నమాట. ప్రతి తప్పును ఏమంటామంట? పాపము అని అంటాం. ఈ పాపము నుండి మనుషులను రక్షించడం కోసము యేసయ్య ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినాడనమాట. దేనికి వచ్చినాడంట యేసయ్య? మనుషుల యొక్క పాపముల నుండి విడిపించడానికి ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినాడు. సరే, యేసయ్య జన్మ ఎలా జరిగిందంటే, ఒక ఊరిలో, ఆ ఊరి పేరు ఏం పేరంటే నజరేతు. ఏం పేరంట ఊరి పేరు? నజరేతులో మరియమ్మ అనే కన్యక. కన్యక అంటే ఎవరు? వివాహం అంటే పెళ్ళి కాని వారిని కన్యక అంటామన్నమాట. ఆ యొక్క నజరేత్ అనే ఊరిలో మరియమ్మ అనే స్త్రీ ఉండిందనమాట, కన్యక ఉండింది. అదే ఊరిలో యోసేపు అనే ఒక అబ్బాయి ఉండేవాడనమాట. వీళ్ళిద్దరికీ వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించుకుంటూ వచ్చినారు. అయితే వారికి వివాహం కాకముందే దేవుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే, మరియమ్మ దగ్గరకు వచ్చి, దేవదూత రూపంలో మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, మరియమ్మ, నువ్వు ఇప్పుడు గర్భము
ధరిస్తావు మరియమ్మ, నీ గర్భంలో ఒక గొప్ప శిశువు పుడతాడు, ఆ శిశువు పేరు ఏం పేరు పెట్టాలంటే యేసు అనే పేరు పెట్టాలి అని ఆ దేవదూత చెప్తానే మరియమ్మ ఏమైపోయింది తెలుసా? భయపడింది. దేవదూత అంటే ఎట్లుంటారు చెప్పండి? పెద్ద రెక్కలు, ఇట్లా తెల్ల బట్టలు వేసుకొని తెల్ల రెక్కలు కలిగి తెల్లగా ఉంటారు కదా. అకస్మాత్తుగా మనం ఇంట్లో కూర్చున్నప్పుడు సడన్గా దేవదూత వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం ఫస్ట్ చెప్పండి? భయపడతాం కదా. అమ్మో దెయ్యం వచ్చింది. దెయ్యం కూడా ఎట్టుంటుంది? తెల్ల వస్త్రాలు వేసుకో ఉంటుంది, పెద్ద జుట్టు ఉంటుంది కదా. దెయ్యానికి దేవదూతకు తేడా ఉంటుందో ఉండదో కదా. దేవదూతకి అయితే రెక్కలు ఉంటాయి, మరి దెయ్యానికి ఏముంటాయో తెలియదు నాకు. కాబట్టి ఈ మరియమ్మ ఆ దేవదూతను చూస్తానే భయపడింది. భయపడిన తానే దేవదూత అంటా ఉంది, మరియమ్మ నువ్వు భయపడాకు, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నేను దేవదూతను, కాబట్టి నువ్వేం భయపడొద్దు, నీకు నేనే హాని చేయను. దేవుడు ఏ మాట అయితే నీకు చెప్పమన్నాడు అది చెప్పడానికి నేను వచ్చాను. దేవుడు ఏం చెప్పాడంటే నీవు గర్భవతి అవుతావు అనేసి, నీ కుమారుడు పుడతాడనేసి, ఆయనకు యేసు అని పేరు పెట్టమని ఈ సమాచారం అంతా నాతో చెప్పాడు నీకు చెప్పమని అని చెప్పిందనమాట. ముందు మరియా కొంచెం భయపడింది, కానీ మళ్ళా ధైర్యం తెచ్చుకునింది. ఎందుకు ధైర్యం తెచ్చుకుని చెప్పండి? దేవదూతకి ఎవరు చెప్పారని దేవదూత చెప్పింది? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడని దేవదూత ఏం చేసింది? మరియతో చెప్పింది కాబట్టి దేవుడు చెప్పాడా, అయితే ఓకే అని అనుకుంది అనమాట. ఇప్పుడు తన మనసులో భయాన్ని అంతటినీ తీసేసింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది తన మనసులో. ఎందుకు హ్యాపీగా ఉంది? దేవదూత ఒక మాట చెప్పింది, నీ గర్భమున గొప్ప శిశువు జన్మిస్తాడు, ఆయన పేరు ఏం పేరు? యేసు అని పేరు పెట్టాలి. ఆయన ఏం చేస్తాడు తెలిసినా? ఏం చేస్తాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కోసం, మనిషి పాపంలో ఉన్నాడు కదా, వారి పాపాలను క్షమించడం కోసమయ్యే ఈ భూమి మీదకి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఇంకొక పేరు కూడా చెప్పింది, ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు కూడా పెట్టబడును. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు, మన కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందిలో తోడుగా ఉంటాడని. ఇప్పుడు మనం 2 పేర్లు చూసినాం. ఒక పేరు ఏంటంటే యేసు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. అంటే భూమి మీద పాపం పెరిగిపోయింది కదా, మనుషులతో పాటు పాపం పెరిగిపోయింది కదా, ఆ పాపం నుండి ఈ యేసు ఏం చేయాలంట? మనుషుల్ని విడిపించాలంట. అదేవిధంగా రెండో పేరు అర్థం ఏంటంట? ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడు. కష్టాలలో, నష్టాలలో, ఇరుకుల్లో, బాధల్లో దేవుడు ఎట్లుంటాడో మనకి తోడుగా ఉంటాడు. ఈ విషయాలన్నీ ఎవరెవరితో చెప్పారు? దేవదూత మరియతో చెప్పిందనమాట. సరే, కొద్ది రోజులు గడిచిపోయినాయి. మరియతో దేవదూత ఏ విధంగా చెప్పిందో అదేవిధంగా మరియ ఇప్పుడు గర్భవతి అయింది. ఏమంటారు, నెలలు నిండుతున్నాయి. నెలలు నిండే కొద్ది పొట్టెట్టేస్తుంది, ఎత్తుకొచ్చేస్తుంది కదా. ఎన్ని నెలలు అమ్మ మనల్ని పొట్టలు మోస్తుంది చెప్పండి? 9. అబ్బా మీకు భలే తెలుసు, చిన్నపిల్లలైనా బాగా తెలుసు. మీరు చాలా జ్ఞానవంతులు కదా. నాకు అర్థమవుతుంది, మీరు చాలా జ్ఞానవంతులు. ఎన్ని నెలలు మోస్తుంది అమ్మ మనల్ని? 9 నెలలు మోస్తుందన్నమాట. ఇప్పుడు మరియమ్మకి 9వ నెల కావస్తుందన్నమాట. 9వ నెలలోకి ఎంటర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక కష్టం వచ్చింది వారికి. ఏం కష్టం వచ్చిందంటే ప్రజా సంఖ్య రాస్తున్నారు. అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి, ఇదిగో మా ఊరి ఇది, మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు అనేసి ప్రజా సంఖ్య రాపించుకోవాలన్నమాట. రాపించుకోవడానికి ఇప్పుడు యోసేపు మరియమ్మను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడంటే బెత్లెహేముకు వెళ్తున్నాడు. అంతే కదండి, నజరేతు నుంచి బెత్లెహేముకే కదా. నజరేతు నుంచి బెత్లెహేముకే కదా నాన్న. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నజరేతు అనే ఊరి నుంచి బెత్లెహేముకు వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం తిన్న ఇంటికి ఒక కారు, ఇంటికి ఒక బైకు, ఇంటికి ఒక ఇంకా ఏమంటారు జీపులు, అవన్నీ లేవు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఎట్లా నడుచుకుంటానే వెళ్ళాలి. అప్పుడు కాలంలో ఏ వాహనాలు అందుబాటులో ఉన్నాయంటే గాడిదలు అందుబాటులో ఉన్నాయి కదా. నడవలేని వారు గాడిదల మీద ఎక్కి వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు యోసేపు మరియమ్మని తీసుకొని బెత్లెహేముకు ఎలా వెళ్తున్నాడు తెలిసినా?
గాడిద మీద మరియమ్మను ఎక్కించుకొని బెత్లెహేంకు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? నజరేతు నుంచి బెత్లెహేంకు వెళ్తూ ఉన్నాడు. యోసేపు ఏమో నిలబడుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట. చూస్తారా బొమ్మ? అయ్యో ఇది ప్యూర్ వైట్గా వచ్చింది చూడండి. ఇక్కడ ఏముంది కనిపిస్తూ ఉందా? కాదు నాన్న, ఇక్కడ నేను ఫింగర్ పెట్టిన దగ్గర ఏముంది? గాడిద ఉంది. కనిపిస్తుందా? ప్రింట్ సరిగ్గా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. గాడిద మీద ఎవరున్నారు? మరియమ్మ ఉంది కదా. మరియమ్మను గాడిద మీద ఎక్కించుకొని యోసేపు తీసుకెళ్తా ఉన్నాడనమాట. తీసుకెళ్తా ఉంటే అది బాగా అరణ్యం అన్నమాట. అరణ్యంలో నీళ్ళు ఉంటాయా? ఆహారం ఉంటుందా? ఏముండదు. అక్కడ ఇండ్లు కూడా లేవు. అయితే ఎండకు నడుస్తా 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 పాపం వాళ్ళకి అలసట వస్తుంది. ఎంతసేపు నా గాడిద మీద కూర్చుంటుంది. గాడిదకు పైన వెన్నెముక ఉంటుంది చూసినారా? ఆ వెన్నెముక కుచ్చుకుంటా ఉంటుంది మరియమ్మకి కదా. ఎక్కువసేపు కూర్చోలేదు. అందుకనేసి కొద్దిసేపు దిగి నడుస్తూ ఉంది, కొద్దిసేపు మళ్ళీ దాని మీద ఎక్కి దాని మీద కూర్చుంటా ఉంది. ఎంతైనా కూడా ఊరికి చాలా దూరం ఉంటుంది కదా నాన్న, నడవాలంటే కష్టం కదా. చాలా ఆయాసపడుతుంది పాపం మరియమ్మ, నడవలేకపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పొట్టను ఆమె మోస్తా ఆమె నడవాలంటే చాలా కష్టమవుతుందన్నమాట. ఎలాగోలాగా చీకటి పడే కొద్దీ ఎక్కడ చేరుకున్నారంటే బెత్లెహేము ప్రాంతానికి చేరుకున్నారు. చీకటి పడే కొద్దీ బెత్లెహేం ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మరియమ్మకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఆయాసం వస్తుంది. ఇంకా తను కూర్చోలేనటువంటి పరిస్థితి. ఇంకా ప్రసవం అంటే యేసు ప్రభు బయటికి రాబోతున్నాడు. ఇంకా జననము జరగబోతుంది. అయితే ఎక్కువ నొప్పులు పడుతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది. యోసేపు తనను ఓదారుస్తున్నాడు. అమ్మ మనం గ్రామంలోకి వచ్చేసాం మరియమ్మ, కొంచెం ఓపిక తెచ్చుకోమ్మా, మనం గ్రామంలోకి వచ్చేసాము. ఏదో ఒక ఇండ్లును అద్దెకు తీసుకునేసి సత్రంలోనే ఎక్కడొక చోట మనము ఉందాంలే అని యోసేపు మరియమ్మకి చెప్తా ఉన్నాడు. అయితే పాపం మరియమ్మ ఓర్చుకోలేకపోతుంది. సరే అక్కడ అందుబాటులో ఫస్ట్ ఏమొచ్చిందంటే ఒక సత్రం వచ్చిందనమాట. ఏమొచ్చిందంట? ఒక సత్రం. చూడండి, ఒక సత్రం వచ్చింది. ఆ సత్రం యజమానుని దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? యోసేపు వెళ్తాను, అయ్యా మా భార్య నొప్పులతో బాధపడుతుందయ్యా, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా, ఈ రాత్రికి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతామయ్యా, దయచేసి ఇవ్వండి అయ్యా అని ఈ యొక్క యోసేపు ఆ యజమానుని బ్రతిమలాడుతుంటే ఆ యజమాని అంటున్నాడు, ఇక్కడ చూడండి తన ఏలు మాత్రమే కనిపిస్తుంది, అంతా రాలేదు ఫ్రంట్, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీకు ఇక్కడ స్థలము లేదు, వెళ్ళిపోండి ఫస్ట్ అంటే. యోసేపు అయ్యా ప్లీజ్ అయ్యా, మా భార్య ప్రసవానికి దగ్గరుందయ్యా, అయ్యా నొప్పులతో బాధపడుతుందయ్యా, ప్లీజ్ అయ్యా అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, నువ్వేం మాట్లాడద్దు, వెళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి అన్నాడు. అబ్బా ఇంక చూడండి యోసేపుకి చాలా బాధలేసింది. అయ్యో మాకు సత్రంలో స్థలం లేకపోయినాయి, ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ముందుకు నడుస్తూ పోతున్నారనమాట. నడుస్తూ పోతా ఉంటే అక్కడ 2-3 ఇండ్లు కనిపించాయి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతానే బయటకు వచ్చారు. ఏం కావాలి మీకు అంటే, అయ్యయ్యా మా భార్య ప్రసవించిపోతుందయ్యా, నొప్పులతో బాధపడుతుందయ్యా, దయచేసి డోర్ తీయండి అయ్యా, కొంచెం స్థలం ఇవ్వండి అయ్యా, పొద్దున్నే వెళ్ళిపోతామయ్యా అంటే, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు రమ్మన్నారు, ఇక్కడికి వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి అంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే అంటున్నారనమాట. ఈ విధంతా ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. సరే ఎక్కడ మీకు స్థలం దొరకలేదు కదా, అదిగో అక్కడ పశువుల తొట్టి ఉంది, పాకు ఉంది, మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి అని చెప్పాడనమాట. అప్పుడు యోసేపుకు సరే ఏదైతే ఏమి, ఈ రాత్రికి కొంచెము తల దాచుకుంటే చాలు, ఒకవేళ మరియమ్మ ప్రసవం అయితే, ఈ నొడి రోడ్డున్న ప్రసవం అయితే ఇబ్బంది కదా, ఏదో ఒక స్థలం దొరికితే చాలు అనేసి పశువుల పాకలోకి వాళ్ళు వెళ్తూ వచ్చినారు. పశువుల పాక ఎలా ఉంటుంది చెప్పండి? గట్టిగా ఉంటుంది కదా, గలీజ్గా ఉంటుంది కదా. పశువులు అక్కడే పాసు పోస్తాయి, పెంట పెడతాయి, దానికి తుమ్ము వస్తే అక్కడే చీమిడి వేసేస్తాయి, చాలా దుర్వాసన వస్తుంది కదా నాన్న. ఇంకా పశువుల తొట్టి చూడండి, పశువుల తొట్టిలో ఎట్లాంటి నీరు ఉంటాయి చెప్పండి? కడుగు నీళ్ళు ఉంటాయి, తర్వాత
అన్నము, చెడిపోయిన అన్నం ఉంటే ఏం చేస్తారు, పశువులకి ఆ నీళ్ళల్లో వేసేస్తారు. గంజి, ఇంకా ఇట్లా చాలా దుర్వాసన, గడ్డి, ఇంకా ఏదంటే అది ఉంటుంది, మనం వర్ణించలేం దాన్ని కదా, చాలా గలీజ్గా ఉంటుంది కదా నాన్న. సరే ఇప్పుడు ఏం చేశారంటే ఏదో ఒకటి మాకు దొరికింది అనేసి ఆ పశువుల పాకలేకి వెళ్ళినారు. అక్కడ మరియమ్మ ప్రసవేదన పడుతూ 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 ఒక కుమారునికి జన్మనిచ్చిందనమాట. కుమారునికి జన్మనిచ్చింది. సరే ఎక్కడ పండబెట్టాలి, ఆ బాలుని ఎక్కడ పండబెట్టాలి అర్థం కావట్లేదు. అయితే ఆ తొట్టి ఉంది కదా, పశువులు నీరు తాగే తొట్టి, ఆ తొట్టిలోనే వాళ్ళు గంజి, అది ఇది పాడైపోయిన అన్నము, తౌడు, ఇలాంటి తౌడు తెలుసు కదా మీకు, తౌడు అన్నీ పోసేవారనమాట. అయితే ఆ తొట్టిని యోసేపు శుభ్రం చేసి ఒక బట్ట పరిచి ఆ బట్ట మీద ఎవరిని పండుకోబెట్టినాడంట, యేసు ప్రభును పండుకోబెట్టాడంట. చూడండి నాన్న, ఇక్కడ ఎవరున్నారు, మీకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరుమా, ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పండుకోబెట్టారు చూడండి, తొట్టిలో. ఎక్కడ నాన్న, తొట్టిలో. తొట్టి ఎంత నీట్గా కడిగేసి గడ్డి వేసి దానిపైన ఒక బట్ట వేసి యేసయ్యను పండుకోబెట్టాడు. ఎట్టున్నాడు యేసయ్యడా, భలే ఉన్నాడు కదా, చాలా అందంగా ఉన్నాడు కదా, ఇంత బాగున్నాడో, ముద్దొస్తున్నాడు కదా నాన్న. ఇంత అందమైన బాలుడికి చూడండి స్థలం ఎక్కడ దొరికిందంట, పశువుల తొట్టిలో స్థలం దొరికిందంట. అసలు ఈయన ఎవరు, యేసు అంటే ఎవరు, లోక రక్షకుడు, మనల్ని మన పాపం నుండి విడిపించడానికి ఈ భూమి మీద పుట్టినాడాయన. ఇట్లాంటి లోక రక్షకుడికి ఎక్కడ స్థలం దొరికిందంట, పశువుల పాకల తొట్టిలో స్థలము దొరికిందంట. చూడండి ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మన ఊరికి సీఎం వస్తున్నాడు. ఎవరు సీఎం అంటే, ఏం పేరు సీఎం పేరు, సీఎం తెలీదా, అయ్యో మీకు స్కూల్లో చెప్పలేదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా, జగన్ సార్ కదా మన ముఖ్యమంత్రి. ఇప్పుడు అరే ఈ పల్లెలోకి జగన్ సార్ వస్తున్నాడు అనుకోండి, ఇంకెంతమంది కుర్చీలు తెచ్చేసింటారో, ఎంతమంది డోర్ దగ్గర సార్ 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 మా ఇంటికి రండి సార్, సార్ సార్ ఒక్క నిమిషం రండి సార్, సార్ దగ్గర షేక్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు. అయితే లోకాన్ని ఏలే, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుకి ఎక్కడే కానీ స్థలము లేదు. ఆఫ్టర్ ఆల్ సత్రంలో కూడా స్థలము లేదంట. ఎక్కడ దొరికింది ఆయనకు స్థలము, పశువుల పాకలో దొరికింది. చూడండి ఇంత దారుణం కదా. మనుషులు గొప్ప గొప్ప వాళ్ళు 2-3 ఇండ్లు కలిగిన వాళ్ళు కూడా ఒక ఇంటిని అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడతా లేరు, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు. అయితే యేసు ప్రభుకి ఎక్కడ స్థలం దొరికిందంట, పశువుల తొట్టిలో స్థలం దొరికిందంట. ఈ పశువుల తొట్టి అంటే ఏంటి తెలిసిన, మన హృదయం. మన హృదయం మనం చూడ్డానికి తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, మంచి వస్త్రాలు ధరించుకొని ఉండొచ్చు, బాగుండొచ్చు. అయితే మన హృదయము చాలా చెడ్డది తెలుసా మీకు, మన హృదయము చాలా చెడ్డది. సరే ఎట్లా చెప్తున్నావు అక్క మన హృదయం చెడ్డదని అని మీకు డౌట్ రావచ్చు. మన హృదయంలో అనేక పాపాలు ఉంటాయి. పాపాలంటే ఏంటని చెప్పాను నేను, అబద్ధం ఆడడము పాపమే, ఇతరులపైన అసహ్యపడము పాపమే, ఇతరులను కొట్టడము పాపమే, ఇతరులను దూషించడము పాపమే, దొంగతనం చేయడము పాపమే. ఇవన్నీ ఎక్కడున్నాయి, మన హృదయంలో ఉన్నాయి. అందుకే ఆ తొట్టి మన హృదయం ఒకటే. ఆ తొట్టిలో ఏముంది, కంపు మురికి ఉంది. మన హృదయంలో ఏముంది, మన హృదయంలో కంపు మురికే ఉంది. కానీ ఆ కంపు మురికి ఎవరికి కనపరాదు. ఎందుకు, అవి క్రియల రూపంలో ఉంటాయి. అంటే అసూయ అనేది ఎవరికైనా కనిపిస్తుందా నాన్న, ఎవరికి కనిపించదు. కనిపించలేని కంపు అది కదా. అబద్ధాలు ఎవరికైనా కనిపిస్తాయా, కనిపించవు. కనిపించినటువంటి అబద్ధాల కంపు ఏంటి, మన హృదయం. ఈ హృదయంలోకి ఈ సమయంలో ఎవరు రావడానికి ఇష్టపడుతున్నారు తెలిసిన, యేసయ్య రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పశువుల తొట్టిలోకి రావడానికి యేసయ్య ఇష్టపడ్డా లేదా, ఏమన్నా మాట్లాడినాడు అప్పుడే, అబ్బా మమ్మీ ఈ తొట్టి కంపు కొడుతుంది మమ్మీ, నన్ను తీసేయండి మమ్మీ అన్నాడు యేసయ్య.
అనలేదు. అమ్మ ఎక్కడ పండుకోబెట్టిందో అక్కడే పడుకున్నాడు. లోక రక్షకుడు, గొప్ప దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ మురికి గబ్బులో పడుకున్నాడు. మన హృదయంలోనికి కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య. మరి ఆహ్వానిస్తారా? ఇస్తారా యేసయ్యకు చోటు? ఎప్పుడైతే మనం యేసయ్యకు మన హృదయంలో చోటిస్తామో మన హృదయంలో ఉన్నటువంటి కంపు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఏం కంపు? అసూయ, కోపం, ద్వేషం, దొంగతనం, ఇతరులను కొట్టడం, దూషించడం, ఈ కంపు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది తెలిసిన? యేసయ్య మన హృదయంలోకి వస్తున్నాడు గనక. మన హృదయం నిండా యేసయ్య ఉన్నాడు అనుకో, వాటికి స్థలం ఉండదు. అవునా కదా? ఇప్పుడు చిన్న ఇంట్లో పెద్ద బీరువా తెచ్చి పెట్టినామనుకోండి, బీరువాకే స్థలం అంతా సరిపోతుంది. ఇంకొక దానికి ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మన హృదయం నిండా యేసయ్యను పెట్టుకున్నామనుకోండి, ఇట్లాంటి కంపుకి మన హృదయంలో స్థలము ఉండదు. ఎంతమంది ఆ కంపును తోసేయాలనుకుంటున్నారు చెప్పండి? మీకు వద్దా? మీకు అట్నే ఉండాలి కంపు? అందరికి ఇష్టమే కదా కంపు తీసేయడము. ఎవరిని హృదయంలోకి ఆహ్వానిస్తారు ఈరోజు? యేసయ్యను హృదయంలో దించండి. యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించాలి. యేసయ్య మన హృదయంలోకి వస్తే ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? ఈ మరియమ్మ ఇంత ఏడ్చిందో కదా, ప్రసవ వేదంతో నొప్పులతో ఎంత బాధపడిందో కదా, నడిచి 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 అలసిపోయింది కదా, ఏడుస్తుంది మరియమ్మ. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో ఎంతో సంతోషిస్తుంది మరియమ్మ, నవ్వుతూ ఉంది మరియమ్మ కదా. యేసు ప్రభు అంటేనే ఒక ఆనందం, సంతోషం కదా. యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే మన హృదయం కూడా ఎట్టుంటుందంట? సంతోషంగా ఉంటుంది. ఎట్టుంటుంది? సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ సాయంకాల సమయమున యేసు ప్రభుని మన హృదయంలోకి మనం అందరము ఆహ్వానిద్దాం. యేసయ్యా, మీరు గొప్ప దేవుడంట. మా పాపాల నుంచి ఒకవేళ యేసయ్య భూమి మీదకి జన్మించకపోయింటే, యేసయ్య భూమి మీదకి రాకుండా ఉండింటే, మనం ఆడిన అబద్ధాలకి, మనం చేసిన మోసాలకి, మనం చేసిన దొంగతనానికి మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం తెలుసా? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే వాళ్ళం. కానీ యేసయ్యకి అట్లా మనం నరకానికి పోవడము ఇష్టం లేదు. అందుకే మన కోసం జన్మించాడు. ఇదే నిజమైన క్రిస్మస్ పండగ అంటే తెలుసా? యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్ పండగ. హృదయం అంతా కంపు పెట్టుకొని, ఆ తొట్టిలాగా కంపు పెట్టుకొని చర్చికి వెళ్ళి ఊరికి పాట పాడి వాక్యం వింటే సరిపోతుందా? నో. ఏం చేయాలి మనం? మొట్టమొదటిగా యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడైతే కంపును తోసేసినానికే వెళ్ళిపో, నా హృదయం నుంచి వెళ్ళిపో, నువ్వు ఉంటే నా హృదయం అంతా కంపు కొడుతుంది, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నా హృదయంలోకి ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడని ఎప్పుడైతే మనం అనుకుంటామో, యేసయ్య వచ్చిన తర్వాత మన హృదయం ఎట్టుంటుందంటే సువాసన వస్తుంది. సెంటు కొడితే ఎట్టుంటుంది? పశువుల తొట్టి ఎట్టుంటుంది? సెంటు మంచి వాసన వస్తుంది కదా. యేసయ్య మన హృదయం అంతా సెంటు వాసనతో నింపుతాడు. సరేనా? ఎప్పుడు? యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు. సరే, ఈ రాత్రి కాలంలో మనం ఆహ్వానిద్దామా యేసయ్యను హృదయంలోకి? యేసయ్యా, పలకద్దులేండి. యేసయ్యా, నేను పాపిని, నా పాపం కోసము నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు. ఎక్కడ జన్మించావు? నువ్వు పశువుల పాకలో జన్మించావు. ఆ పశువుల పాక నా హృదయము ఒక్కటే యేసయ్యా, కంపు కొట్టే హృదయం నాది. అయితే ఇప్పుడు ఆ పాక లాంటి పశువుల హృదయాన్ని, ఆ చెడ్డ హృదయాన్ని ఏం చేస్తున్నా? నేను తీసేస్తాను యేసయ్యా. ఇప్పుడు నా హృదయంలో మీరు జన్మించండి యేసయ్యా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరుంటే నా హృదయం ఎంతో సంతోషంగా ఉంటుందని మన హృదయంలో మనము ప్రార్థన చేసుకుందాం. సరేనా? మనము యేసయ్యను ఆహ్వానిద్దామా? సరే, అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రార్థన చేస్తూ యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. మేమందరం కూడా పాపులమయ్యా, మా పాపములను క్షమించడానికి పరలోకం విడిచి భూమి మీద మనుష్య రూపంలో మీరు జన్మించారయ్యా. కంపు కొట్టే పశువుల తొట్టిలో
పండుకోబెడతా వచ్చినారయ్యా. పశువుల తొట్టి లాంటిదే నా హృదయము. ఈ సమయంలో ఈ కంపు కొట్టే నా హృదయమును కడిగి వేసి మీరు మా హృదయాలలోకి రండి యేసయ్యా. మంచి సువాసనగా నా హృదయాన్ని చేయండి యేసయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.